రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామూహిక యోగా కార్యక్రమానికి నేడు రిహార్సల్స్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సామూహిక యోగా కార్యక్రమానికి నేటి నుంచే రిహార్సల్స్ స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం స్టేడియంలో రేపు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఈ రోజే రిహార్సల్స్కి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ రోజు నుంచే ఎల్బీ స్టేడియంలో కౌంట్డౌన్ స్టార్ట్ చేశారు. రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి విచ్చేస్తున్న వాళ్ళందరినీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యోగాకి సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి జీ. As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline and harmony. It connects our body, mind and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages and cultures. We all remember the difficult years of the COVID-19 pandemic. Amid the crisis, it was yoga, Ayurveda, pranayam that provides millions with strength and solace. India, true to its civilizational values, reached out to the world, not just with vaccines under the Vaccine Maitri initiative, but also with ancient wisdom rooted in wellness and compassion. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. On this occasion, I offer heartfelt appreciation to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, whose visionary leadership led to the recognition of the 21st June as the International Day of Yoga by the United Nations in 2014. Today, yoga is celebrated across continents, in cities and villages, in schools and offices, in parks and homes.
మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్ సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు, ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్లయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా